ఒక వ్యక్తి మన మీద కోపడుతుందంటే మన శ్రేయం కోసమే. మనం ఇప్పుడు ఉదాహరణ ఇస్తాం కదా, ఒక తండ్రిది బిడీ షాప్ ఉంది. ప్రతిరోజు తండ్రి ఏం చేస్తాడు, ఎందరో యువకులకు సిగరెట్లు అమ్ముతూ ఉంటాడు. అత్తరు అంకలను ముచ్చట పెడతారు, సిగరెట్ పెడతారు, ఊతైపోతారు, కొడుకు వయసు ఉన్న వాళ్ళు. కానీ అదే షాప్లకు ఆ ఠేలవాన్ కొడుకు రాని 5 రూపాయల సిగరెట్కి 50 రూపాయలు పెడతానని ఇతను ఎందుకు ఇవ్వడు? లేచి ఆ కొడుక గాడిది కొడుకు ఇవ్వడం ముడికి దిగుతాడు. ఆ కొడుకు అనొచ్చు, ఏంది అందరికి మిత్తున్నావు, ఏంటి పాపం చేసినందుకు కొడుతున్నావు? కొట్టుడు కారణమైంది ఎందుకంటే నా కొడుకు అని ప్రేమ ఉంది కాబట్టి. కనుకనే మనము ఎదుటి వ్యక్తి హృదయంలో ఏం ఉద్దేశం ఉంది, ఏం భావం ఉంది, అది అర్థం చేసుకొని తర్వాత మనం స్పందించాలి. తర్వాత మనము ఈ వ్యక్తి ఇటువంటి వాడు అని ఒక లేబుల్ పెట్టాలి. మనము కేవలం ఆ వ్యక్తి ఇట్లా చేసిండు ఇట్లా అన్నాడు అని చూస్తాము, ఓ లేబుల్ పెట్టేస్తాము, ఇది ఇటువంటి వాడే అని. ఏమవుతుంది? నష్టం ఆ వ్యక్తి కాదు, నష్టం మనకైతుంది. ఎందుకంటే ఆ వ్యక్తిని మనము సరిగా అర్థం చేసుకోక మనం ఎప్పుడు ఆ వ్యక్తిని అదే చెడు దృష్టిలో చూస్తాం, ఇది ఇటువంటి వాడే వల్ల ఏమవుతుంది, అప్రదం అవుతుంది. సో దేర్ ఫోర్ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంటెన్షన్. ఆయన ఉద్దేశం ఏముంది అర్థం చేసుకో.